హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ పొలిటికల్ డ్రామాకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో వసూళ్లు బాగానే వస్తున్నాయని ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రకటనలు వస్తున్నాయి. అయితే డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ సినిమా విడుదలైన 2 రోజుల్లోనే లీక్ అయింది. హెచ్డీ క్వాలిటీ ప్రింట్ను ఇంటర్నెట్ ద్వారా లీక్ చేశారు. కొందరు కావాలని ఈ పని చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ విడుదలైనప్పటి నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం, కథలోని మెయిన్ పాయింట్స్ను రివీల్ చేయడం, సస్పెన్స్ ఎలిమెంట్స్ను రివీల్ చేయడం, స్పాయిలర్ రివ్యూలు ఇవ్వడం వంటివి కొందరు చేస్తూ వచ్చారు. వారే సినిమా ఇంటర్నెట్లో లీక్ అయింది. ఈ లింక్ క్లిక్ చేస్తే సినిమాను చూడండి అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. దాదాపు 45 మంది సినిమాను క్లిక్ చేసేందుకు చూశారు అంటూ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సోషల్ మీడియా ఐడీలతో పాటు వారు షేర్ చేసిన పోస్టులు తాలూకు స్క్రీన్ షాట్లను సైతం పోలీసులకు నిర్మాతలు అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇక గేమ్ చేంజర్ లీక్ అయ్యి లోకల్ ఛానల్ బస్సుల్లో ప్రసారం కావడంపై నిర్మాత ఎస్కేఎన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, కేవలం 5 రోజుల క్రితం వచ్చిన సినిమాను టీవీల్లో, బస్సుల్లో ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక సినిమా అంటే హీరో, దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు, వేలాది మంది ఏళ్లు కష్టపడి పనిచేస్తేనే సినిమా రెడీ అవుతోంది. ఎంతో మంది కలలు కంటూ సినిమా కోసం వర్క్ చేస్తారు. సినిమా ఇలా లీక్ కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఘటనలతో సినిమా ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. మరి ఈ విషయంపై గేమ్ చేంజర్ నిర్మాతలు ఎలా ముందుకెళ్తారో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.